Hi guys, this is Krishnanshu Ballari and welcome to my channel Ballari's Tech and Unboxing. ఏంటిడు మాస్క్ పెట్టుకొని వచ్చాడు కొంపైస్ కరోనా అనుకుంటున్నారా? లేదు, ఇవాళ టాపిక్ మాస్క్ కాబట్టి కొంచెం రిసెంబ్లెన్స్ లాగా బాగుంటుందని అయితే ట్రై చేశాను. సో అందుకు మాత్రమే పెట్టాను. నాకేం కరోనా రాలేదు, ఏమీ రాలేదు. అండ్ దీన్ని తీసైతే మాట్లాడదు. ఇవాళ టాపిక్ వచ్చేసి అయితే ఒక మాస్క్ గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ నువ్వేంటి ఈ మాస్క్ ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఈ వీడియో. సో ఈ వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అండ్ కింద కమెంట్ బాక్స్ లోకి వెళ్ళి మీరు ఏ మాస్క్ అయితే వాడుతున్నారు, అంటే టెంపరరీయా లేదా వాష్ అండ్ యూజా మెన్షన్ చేయండి. అండ్ నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యా గైస్, మాస్క్ గురించి అయితే చెప్తానని చెప్పాను కదా, అదే ఎలక్ట్రిక్ మాస్క్ అన్నమాట. ఎలక్ట్రిక్ మాస్క్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు వచ్చే మాస్క్ ఏంటో తెలుసా? ఇదిగో ఇవి. అసలు ఈ మాస్క్ ని ఏమంటారో తెలుసా? ఎయిర్ ప్యూరిఫైయర్ మాస్క్స్ అంటారు. అంటే మేజర్ గా చూపించాలంటే ఇది ఇలా ఉంటది అనమాట. వీటిని ఎలక్ట్రిక్ మాస్క్ అని ఎందుకు అంటారు అయితే నాకు తెలియదు. అండ్ ఎలక్ట్రిక్ మాస్క్ అంటే ఏంటిది అండ్ అది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనేది మాత్రం ఇప్పుడు చెప్పబోతున్నాను. అండ్ దానివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటో కూడా నేను చెప్తాను కంపల్సరీ. సో ఈ వీడియోని మాత్రం నిజంగానే స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మనకి ప్రజెంట్ ఇప్పుడున్న మాస్క్ లలో అయితే అప్గ్రేడెడ్ వర్షన్ అయితే ఎయిర్ ప్యూరిఫైయర్ మాస్క్స్. అదేంటంటే మన మాస్క్ పెట్టుకొని వెళ్తూ ఉంటే డస్ట్ ఇదంతా వస్తుంది కదా, దాన్ని ప్యూరిఫై చేసి ఎయిర్ అయితే మనకి లోపలికి అందిస్తుంది. సో అదనమాట ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అయితే. కాకపోతే కోల్కతాలోని జావేద్పూర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఒక అద్భుతమైన మాస్క్ అయితే ఇన్వెంట్ చేశారు. అదే ఎలక్ట్రానిక్ మాస్క్. సో ఈ ఎలక్ట్రిక్ మాస్క్ వల్ల లాభం ఏంటి అంటే, మనం ఈ మాస్క్ ని పెట్టుకొని తిరగడం వల్ల మన చుట్టుపక్కల ఉన్న వైరస్ అయితే ఉంటుంది కదా, అదే కరోనా వైరస్, ఆ వైరస్ రాకుండా అది చంపేస్తుంది అనమాట. అంటే లైక్ ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూజ్ చేసుకుని ఈ వైరస్ అయితే చంపేస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ కరోనా అనే కాదు, మనకి వీళ్ళు ఉన్నారు కదా, ఊరుకోరు కదా, ఇంకోటి వచ్చింది కదా మొన్న ఇది SARS-2, అదే ఆ వైరస్ ని కూడా చంపేస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో దీన్ని వీళ్ళైతే ICMR దగ్గరికి అయితే పెట్టారు. ఐ మీన్ మేము ఇలా ఒక మాస్క్ అయితే తీసుకున్నామని. ICMR అంటే ఏంటో కాదు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. సో ఈ ICMR వాళ్ళు పర్మిషన్ ఇస్తే మాత్రం కంపల్సరీ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అంటే మనకి ఐ మీన్ పబ్లిక్ లోకి అయితే రిలీజ్ చేస్తాము, బల్క్ లో రిలీజ్ చేస్తామని కూడా వీళ్ళు చెప్పారు. అండ్ ఈ ఎలక్ట్రిక్ మాస్క్ అయితే 3 లేయర్ సర్జికల్ మాస్క్స్ అయితే ఉన్నాయి కదా, ఐ మీన్ చాలా ప్రొటెక్టెడ్ మాస్క్స్ అయితే ఉంటాయి కదా, దాని నుండి కూడా ఇది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. దాని మీద కూడా చాలా బెటర్ అని చెప్తున్నారు. అండ్ ఎందుకు బెటర్ అని అంటే, ఈ 3 లేయర్ సర్జికల్ మాస్క్ ఏం చేస్తుంది అంటే, జస్ట్ మన బయటికి వెళ్ళినప్పుడు మన వైరస్ అనేది ఎయిర్ ద్వారా గానీ లేదా మీ ఎదురుగా ఉన్న వాళ్ళు దగ్గితే గానీ మనకి రాకుండా ఆపుతుంది అంతే, జస్ట్ అలా ఆపుతుంది. కానీ ఈ మాస్క్ మాత్రం అలా కాదు, ఆ వైరస్ ని చంపేస్తుంది. సో ఇది చాలా బెటర్, ఎందుకంటే చంపేస్తే ఇంకా ఆప్షన్ లేదు కదా. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మాస్క్ అనేది దానంతలో అదే రీఛార్జ్ చేసుకుంటుంది, ఐ మీన్ సెల్ఫ్ చార్జబుల్ అని చెప్తున్నారు. సో వీళ్ళు ఏ టెక్నిక్ ని వాడి సెల్ఫ్ చార్జ్ అయితే చేస్తున్నారు అనేది మనకి బయటికి వచ్చాక అయితే తెలుస్తుంది. అంటే రిలీజ్ చేశాక పబ్లిక్ లోకి రిలీజ్ చేశాకైతే మనకి తెలుస్తుంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఒక డిజైన్ స్టేజ్ లో అయితే ఉంది, ఐ మీన్ మాస్క్ డిజైన్ స్టేజ్ లో అయితే ఉంది. అండ్ ఇది కంపల్సరీ వర్కింగ్ టెక్నిక్ అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ICMR అయితే ప్రొసీడ్ అవ్వచ్చు మీకు అని చెప్పి పర్మిషన్స్ ఇస్తే మాత్రం గ్యారంటీగా ఇది మాస్క్ అనేది వస్తుంది. అండ్ ఇది రావడం వల్లనైతే చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనం ఫ్రీగా ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇందులో పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే, సమ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి అయితే వీళ్ళు కొంచెం భయపడుతున్నారు. ఐ మీన్ ఎందుకు అని అంటే నేను చెప్తాను. మాస్క్ పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఎలక్ట్రిక్ మాస్క్ అంటే, సో లైక్ టంగ్ అండ్ లిప్స్ అయితే చాలా సెన్సిటివ్ ఆర్గన్స్ కదా. సో వాటికి షాక్ ఏమైనా తగిలితే, ఐ మీన్ సలైవా ఉంటుంది కదా, సో సలైవా వల్ల షాక్స్ లాంటివి ఏమైనా వస్తుందా అంటే మాత్రం వీళ్ళు చెప్తుంది ఒకటే, మన మనుషులకైతే ఫిజికల్ డ్యామేజ్ అనేది ఉండదు, ఐ మీన్ షాక్ అయితే రాదు అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే, క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు వాడితే మాత్రం చాలా అని కాదు, సో వీళ్ళు వాడితే మాత్రం కొంచెం నష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్ కి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల లోపల ఉన్న క్యాన్సర్ సెల్స్ అనేటివి బూస్టప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బూస్టప్ అనే కాదు,
రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఐదర్ అది బూస్ట్ అవుద్దా రెడ్యూస్ అవుద్దా అనేది మాత్రం మనకు క్లారిటీ లేదు కాబట్టి క్యాన్సర్ పేషెంట్స్ వాడకపోతేనే బెటర్ అని మాత్రం వీళ్ళు చెప్తున్నారు. అండ్ వాళ్ళు ఈ మాస్కే కాకుండా ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయితే చేశారు ఈ కరోనా మీదనే. అది కూడా ఏంటి అంటే ఏఐని యూజ్ చేస్తూ అలాగే ఐఓటీ డివైజెస్ ని సెన్సార్స్ ని యూజ్ చేస్తూ అయితే వీళ్ళు ఒక డివైస్ ని తీసుకొచ్చారు. అదేంటంటే మనం ఆ డివైస్ ముందు లేదా పక్కన గానీ దగ్గితే మనం దగ్గుతున్న ఫ్రీక్వెన్సీ బట్టి ఎలా దగ్గుతున్నాము అనే దాన్ని బట్టి ఆ సెన్సార్ నుండి ఏఐ తీసుకొని ఆ ఏఐ చెప్తుంది అనమాట మనకి వాళ్ళకి కరోనా ఉందా లేదా అని చెప్పి. సో ఈ ప్రాజెక్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు తగ్గినా కూడా మనం ఈజీగా తెలుసుకొని మనం దూరం అయిపోవచ్చు. అండ్ ఇది సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నా సరే డిస్టెన్స్ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు తగ్గితే మనకు అర్థమైపోద్ది అనమాట. ఆ డివైస్ అయితే చెప్తుంది అనమాట అక్కడ కరోనా ఉంది అని చెప్పి. అండ్ ఇది కూడా చాలా మంచి ప్రాజెక్ట్ అనే చెప్పుకోవచ్చు వీళ్ళ దగ్గర నుండి. అండ్ ఈ ప్రాజెక్ట్ ని పక్కకు పెడితే ఫాస్ట్ గా మాస్క్స్ మాత్రం ఆ ICMR అప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ మాస్క్స్ వచ్చి ఈ కరోనా అనేది సచ్చి ఇదంతా కరెక్ట్ గా జరిగితే మనకి వదులుతుంది లాక్డౌన్ పిచ్చి. కానీ ఈ వీడియోని చీయని మాత్రం చూడకండి, లైక్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గంట ముఖ్యం బిగిలో